విజయవాడకు చెందిన బాలయేసు యూత్ నగరంలో పూర్ ఫీడింగ్ కార్యక్రమం కింద అన్నదానం నిర్వహిస్తుంది. నగరంలోని టైలర్పేటలో దాదాపు 40 ఏళ్లుగా వీరు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏడాది కూడా క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ అన్నదానం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది పేదలు వచ్చి కడుపు నిండా భోజనాలు చేశారు. ఈ సందర్భంగా బాలయేసు యూత్ అధ్యక్షుడు డాక్టర్ సుకేష్ బాబుకు వారు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ వందనాలు. ఈ రోజున అన్నదానం కార్యక్రమం జరిగింది. ఇందులో కనీసం ఒక 1000 మందికి కావాల్సిన అన్నం చక్కగా పంచడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా, మేము కొద్దిగా అంటే ఒక మిడిల్ క్లాస్ ఉన్నా కానీ మేము కూడా అది ప్రసాదంగా భావించి చక్కగా తిన్నాము. అంత బాగుంది అన్నం. అలాగే మాతో పాటు కలిసి అన్నదానాన్ని సక్రమంగా నిర్వహించినందుకు అందరికీ వందనాలు. మా పేట ముఖ్యంగా దాసరి ఉదయ్, చెన్నూరు రవీంద్రనాథ్ బాబు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వారితో పాటు మా పేట పెద్దలైన మేదర్ దుర్గాప్రసాద్ గారు వారి ఆర్థిక సహాయంతో కూడా చాలా పనులు నిర్వహించారు. అందరితో కలిసి మేము అందరితో సక్రమంగా పనిచేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చింది. News9 మెగా టీవీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ మెగా9 ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో శ్రమ తీసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని కవర్ చేస్తూ అనేక మందికి చూసేటువంటి అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము టైలర్పేట బాలయేసు యూత్ సంబంధించిన వాళ్ళము. ఈ బాలయేసు యూత్ అనేది గత 34 సంవత్సరాల నుంచి ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం రోజు, అంటే ఆ జనవరి 1వ ఆదివారము ఇక్కడ మా టైలర్పేటలో దాదాపు 1000 నుంచి 1500 మందికి అన్నదానం చేసేటువంటి అలవాటు ఉంది. ఈ కార్యక్రమం ఇంతకుముందు 30 సంవత్సరాలుగా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహకారము అందజేసి చాలా వరకు విజయవంతం చేశారు. ఈ సంవత్సరాలు ఇలా గడుచున్నప్పుడు కొత్త యూత్ కూడా మాకు అందుబాటులోకి వచ్చి మాకు వాళ్ళ యొక్క సహకారాలు అందజేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయము అయింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వారిలో అనేక మంది పాత్ర ఉంది. ముఖ్యంగా ఈ టైలర్పేట పెద్దలు దుర్గాప్రసాద్ గారు కానీ, లేకపోతే మన ఉదయ్ కిరణ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ రవి గారు, రవి గారు కానీ, సూరి గారు కానీ, ఈ కెనడీ గారని, ఇలా చాలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు ఎలాగో టైము అనేది అనుకూలించదు కాబట్టి మేము తక్కువ పేర్లు చెప్తున్నాం. ఇదేమిటంటే ప్రజల్ని మతంతో సంబంధం లేకోకుండా కేవలం క్రైస్తవేతలు కూడా వారు కూడా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం అనేది చేయడం వలన ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయదలుచుకున్నాము. అప్పుడు ఈ కార్యక్రమానికి సెయింట్ పీటర్స్ కోకెథడ్రల్ నుంచి ఫాదర్స్ వచ్చి ఆశీర్వదించి వాళ్ళ యొక్క మెసేజ్ కూడా అందజేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ కౌన్సిల్ మెంబర్స్, పేట పెద్దలందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు చెప్తున్నాము.